నెల్లూరు జిల్లా పిక్చర్ ఒకసారి చూద్దాం. నెల్లూరుకు సంబంధించి వాళ్ళ పోలింగ్ 2024 ఇవాళ జరిగిన పోలింగ్ డే 75.95%, 76% వరకు జరిగితే గతంలో 77.48, సుమారుగా 78% పోలింగ్ జరిగింది. కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, అలాగే వెంకటగిరి, ఉదయగిరి ఈ నియోజకవర్గాలు నెల్లూరు జిల్లాలోకి మనకి ఉమ్మడి జిల్లాలో కవర్ అవుతూ ఉన్నాయి. సో నరేష్ లైవ్లో ఉన్నారు. ఓవరాల్గా నెల్లూరు జిల్లా పోలింగ్ ఎలా జరిగింది ఆ అప్డేట్స్ మనకు అందిస్తారు. నరేష్, ఓవర్ టు యు. పూర్తి స్థాయిలో ఈవీఎం మిషన్ ద్వారా మరి కొన్ని రోజుల్లో బయట పెట్టేటువంటి అవకాశం దాదాపు కనపడతా ఉంది. అయితే ఓటర్లలో ఒక చైతన్యం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. గతంతో పోలిస్తే ఈసారి ఖచ్చితంగా కూడా ఉదయం 6:30 నుంచి క్యూ లైన్ లో నిలబడి ఒకవైపు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు దాదాపు కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ కూడా ఇటు వేసవి దాహానికి అయిండొచ్చు, చెమటకి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా వెనకలేదు. ప్రజలు ఓటర్లంతా కూడా క్యూ లైన్ లోనే నిలబడి మధ్యాహ్నం 1 గంట సమయానికి కూడా తాము ఏదైతే అనుకున్నటువంటి వ్యక్తులకి ఓటర్లు తీర్పిచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి గతంలో 2019 ఎన్నికల్లో చూస్తే మనం దాదాపు కూడా 78 నుంచి 79.5% ఓటింగ్ నమోదైంది. ఈసారి 6 గంటల ముగిసే సమయానికి పూర్తిగా అధికారికంగా ఇంకా లెక్కలకు రానప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా 76.5 వరకు కూడా మనకి తెలుస్తా ఉంది. ఏదేమైనా కూడా ఓటర్లో ఒక చైతన్యం వచ్చింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో తమ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభివృద్ధి ప్రదాత ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకే తీర్పిచ్చినట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా యువతులు ప్రధానంగా కొత్తగా వచ్చినటువంటి ఓటర్ల సంఖ్య దాదాపు కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 1,00,000 పైగా ఉన్నారు. ప్రత్యేకించి వాళ్ళు ఇక ఓటు ఏదైతే ఓటేసేందుకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ప్రధానంగా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు అయితే చోటు చేస్తున్నాయి. ప్రధానంగా మనం చూస్తే గూడూరుకు సంబంధించి చిల్లపూరులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి మేరిగ మురళిపై టీడీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా దాడి చేశారు. ఎందుకంటే అక్కడ వైసీపీ నేతలకు పోలీసులు సొమ్ము కాయడంతో ఒక్కసారిగా కూడా లోపల ప్రజల్లోకి వెళ్లి ఆయన ఏదైతే ఓటు అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితిని టీడీపీ వ్యతిరేకించింది. చివరి నిమిషంలో దాదాపు కూడా మనం చూస్తే ఓటర్లంతా కూడా క్యూ లైన్ లో బారులు తీరారు. మనం ఇక్కడ ప్రధానంగా ఒకటే చెప్పుకోవాలి, గతంలో ఏదైతే ఉదయం నుంచి క్యూ లైన్ లో ఎక్కువ మంది వృద్ధులు ఉండొచ్చు, మహిళలు సైతం వచ్చేవాళ్ళు. కానీ ఈసారి ఎండ తీవ్రతకు కూడా ఉదయం వచ్చినటువంటి వారు కొంత ఈవీఎం మిషన్ మొరాయించడం, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి, కంటి బిడ్డలు తీసుకోవాల్సినటువంటి మహిళలు సైతం కూడా ఎండ తీవ్రత తట్టుకోలేక 10 గంటల వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల నుంచి వెనక తిరిగారు. మళ్ళా 4 గంటల నుంచి రావడం జరిగింది. దాదాపు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా మనం చూస్తే ప్రధానంగా అనేక పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 2,953 పోలింగ్ కేంద్రాలను అధికారులు పూర్తి స్థాయిలో కూడా నిఘా ఏర్పరిచారు. పోలింగ్ 7 గంటలకు స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమున పోలింగ్ అయితే కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ మనం ఒకసారి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో మెట్ట ప్రాంతం అయి ఉండొచ్చు. అది మెట్ట ప్రాంతం అంటే దాదాపు కూడా కొండ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఉదయగిరి నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ 75% వరకు కూడా నమోదైంది. అక్కడ కాకర్ల సురేష్ యువకుడు నూతన ఉత్సాహవంతుడు కాబట్టి అతను యాక్చువల్ గా దూర ప్రాంతాల నుంచి కూడా అందరినీ తీసుకొని వచ్చి ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు కూడా చర్యలు చేపట్టినట్టు తెలుస్తా ఉంది. ఓవరాల్ గా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఓటింగ్ పర్సెంటేజ్ రేషియో చాలా వరకు 2019తో పోలిస్తే ఈసారి గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నరేష్. సో ఇది నెల్లూరుకు సంబంధించి జిల్లాకు సంబంధించిన పిక్చర్. ఇక మోస్ట్ అందరూ కూడా ఎదురు చూస్తున్న కడప జిల్లాకు సంబంధించి